పురాణ కాలంలో దేవతలు, ఋషులు నివసించిన కైలాస, వైకుంఠ, బ్రహ్మలోకాల్లో ఒక సందేహం ఉద్భవించింది. భగవంతుడు 3 స్వరూపాలు అయిన బ్రహ్మ, విష్ణు, శివులు ఒక్కసారిగా భూమిపై దర్శనమిచ్చే సమయం ఎప్పుడు? ఏ కాలంలో ప్రజలు నిజమైన ఆధ్యాత్మిక ఫలితాన్ని పొందగలరు? ఈ ప్రశ్నకు సమాధానంగా దేవతల సమక్షంలో నారద మహర్షి భువిలో దిగపడి కార్తీక మాసం గొప్పతనాన్ని తెలుసుకొనడానికి నారదుడు భూమిపైకి వచ్చి గంగానది తీరాన తపస్సు చేసుకుంటున్న మహర్షి అగస్త్యుని కలిశాడు. ఆయన నారదునికి ఇలా చెప్పారు: కార్తీక మాసం దేవతలకు, మానవులకు పరమ పవిత్రమైన కాలం. ఈ నెలలో విశ్వ సృష్టికర్త బ్రహ్మ, విష్ణు, సంహారకర్త శివుడు భూమిపై తేజస్సుతో విహరిస్తారు. మనుషులు దీపాలు వెలిగించి పూజించగా ఆ కాంతి ద్వారా 3 దేవరూపాలు సాన్నిధ్యం పొందుతాయి. ఈ నెలలో గంగా స్నానం, వ్రతాలు, దీపారాధన, తులసి పూజ వంటి కార్యాలు చేస్తే పాపాలు తొలగిపోతాయి, మోక్షఫలం లభిస్తుంది. ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే త్రిమూర్తుల ఆరాధనను ఒకే కాలంలో చేయడం ద్వారా భక్తుల కోరికలు తొందరగా నెరవేరుతాయని అతను గ్రహించాడు. కార్తీక మాసం విశిష్టత ఏమిటంటే దీపాధార కాంతితో అంధకారం తొలగుతుంది. అదేవిధంగా మనసులోని అజ్ఞానాంధకారం కూడా పోతుంది. విష్ణు తులసిని ఇష్టపడతాడు. శివుడు నదీ జలాలతో స్నానం చేసినప్పుడు ప్రసన్నుడవుతాడు. బ్రహ్మ దీపకాంతి చూసి సృష్టి పునరావృతానికి అనుగ్రహిస్తాడు. అందుకే ఈ నెలలో మొక్కల పెంపకం నుంచి దీపాల వెలుగుల వరకు అన్ని దైవ సంకేతాలుగా భావిస్తారు. నారదుడు ఈ విశేషాన్ని దేవలోకానికి తీసుకెళ్ళి బ్రహ్మ, విష్ణు, శివులకు సమర్పించాడు. అప్పటి నుండి ప్రతి యుగంలోనూ భక్తులు కార్తీక మాసంలో త్రిమూర్తుల మేళా నిర్వహించడం ప్రారంభించారు. ఆలయాల్లో దీప మేళాలు, హరినామ స్మరణ, గంగా స్నానం, శివాలయ యాత్రలు, విష్ణు సహస్రనామ పఠనం మొదలైనవి ఈ కాలంలో విశేషం కాగా, ఈ నెలలో చేసిన ఒక్క మంచి కార్యం కూడా అనేక జన్మల పాపాలను. ఇందుకే త్రిమూర్తుల మేళా కార్తీక మాసంలో చేయడం సాంప్రదాయంగా కాదు, అది సృష్టి నిలుపుదల, లయ అనే 3 శక్తుల సమన్వయం కలిగి పవిత్ర సమయం. దీపం వెలిగించడమే కాదు, హృదయంలో భక్తి వెలుగు పెట్టాలన్న ఈ కథ మనకు బోధిస్తుంది. దేవలోకంలో ఒకసారి ఋషులు, దేవతలు, గాంధర్వులు కలిసి బ్రహ్మదేవుని సమక్షంలో ఒక సభ నిర్వహించారు. ఆ సభలో ఋషి భరద్వాజుడు ప్రశ్నించాడు: ప్రపంచ సృష్టి, స్థితి, లయలను నిర్వహించే త్రిమూర్తులను ఒకే చోట, ఒకే సమయంలో భూమివాసులు ఎలా ఆరాధించగలరు? అలాంటి సమయం ఏది? సభలో కొంత నిశ్శబ్దం నెలకొంది. ఈ ప్రశ్నకు సమాధానంగా విష్ణుమూర్తి చిరునవ్వుతో నారదుని వైపు చూశాడు. విష్ణువు: నారదా, నీవు భూమికి వెళ్ళి ఏ నెలలో ప్రజలు మన ముగ్గురి ఆరాధన చేస్తే అమృత్యున్నత ఫలం పొందుతారో తెలుసుకొని రమ్ము. నారదుడు వెంటనే తన వీణ తీసుకొని నారాయణ నారాయణ అంటూ భూమిపై విహరించసాగాడు. అగస్త్య మహర్షి వాక్యం కార్తీక మాస మహిమ.
నారదుడు గోదావరి నదీ తీరానికి చేరుకోవడంతో అక్కడ జలపాతాల్లో నిమగ్నమైన అగస్త్య మహర్షిని దర్శించాడు. నారదుడు వినయంగా అడిగాడు, మునీశ్వర, త్రిమూర్తుల కృప ఒక్కచోట లభించే కాలం ఏది? భూమిపై ఏ నెలలో దేవతలు సాక్షాత్కారం చేస్తారు? అప్పుడు అగస్త్యుడు కన్నులు తెరిచి ఇలా చెప్పారు. కుమార నారద, కార్తీక మాసం ఆకాశం నిండి దీపకాంతులు మెరుస్తాయి. ఈ సమయంలో బ్రహ్మ సృష్టికి అనుగ్రహం కల్పిస్తాడు. విష్ణు తులసి మరియు దీపాలను స్వీకరిస్తాడు. శివుడు గంగా స్నానం చేసిన ఒక్క దానం, ఒక్క దీపం, ఒక్క వ్రతాన్ని కూడా అనేక జన్మల పుణ్యంగా మారుస్తాడు. అదే త్రిమూర్తుల మేళ సమయం. త్రిమూర్తుల ఆశీర్వాద సూచనలు. అగస్త్యుడు చెప్పిన కథను మరింత వివరించాడు. ఒకరోజు బ్రహ్మ, విష్ణు, శివులు కలిసి గంగాబీటపై కూర్చొని మాట్లాడుకున్నారు. మానవులు భక్తితో మనల్ని చేరాలంటే వారికి అనువైన సమయం కావాలని నిర్ణయించారు. కార్తీక మాసంలో జలంలో చంద్రుని ప్రతిబింబం, తులసి దళపు సుగంధం, దీపపు కాంతి ఇవన్నీ కలిసి త్రిమూర్తుల శాంతి శక్తులను భూమికి ఆహ్వానిస్తాయన్నారు. అప్పటి నుంచి ఈ నెలలో త్రిమూర్తుల మేళ జరపాలని దేవతలే ఆజ్ఞాపించారు. నారదుని తిరుగు ప్రయాణం. నారదుడు ఆ ఆనందాన్ని హృదయంలో దాచుకోలేక దేవలోకానికి చేరుకున్నాడు. నారదుడు, ప్రభువులారా, భూమిపై కార్తీక మాసం మీ ముగ్గురి ఆరాధనకు అర్హమైన పవిత్ర కాలం. దీపం వెలిగించిన భక్తుడి ఇంటికి మీరు స్వయంగా అడుగు పెడతారని అగస్త్యుడు చెప్పారు. అప్పుడు శివుడు చిరునవ్వుతో చెప్పాడు, కార్తీకంలో ఒక్క నీటి చుక్కతో వేసిన అభిషేకం కూడా వేల గంగా స్నాన ఫలితాన్నిస్తుంది. విష్ణు అన్నాడు, తులసి దళం ఒక్కటి పెట్టినా నేను సన్నిధిలో ఉంటాను. అలాగే బ్రహ్మ అన్నారు, దీపకాంతి పాపాన్నే కాదు, రాత్రిని కూడా తొలగిస్తుంది. ఆచారంగా మారిన త్రిమూర్తుల మేళ. అప్పటి నుంచి ఆలయాల్లో దీపోత్సవాలు, రుద్రాభిషేకాలు, విష్ణు సహస్రనామ పఠనం ప్రారంభమయ్యాయి. భక్తులు గృహాల్లో దీపాలు వెలిగిస్తూ తులసి చెట్టుకు నైవేద్యాలు పెట్టి శివాలయాలకు ప్రదక్షిణలు చేస్తూ ఈ మేళాను కొనసాగిస్తున్నారు. కార్తీక పూర్ణిమ నాడు త్రిమూర్తుల కరుణ. భూమిపై అత్యంత ప్రకాశంగా ఉండే రోజు అని శాస్త్రాలు చెబుతున్నాయి. తులసి చెట్టుకు నైవేద్యాలు పెట్టి శివాలయాలకు ప్రదక్షిణలు చేస్తూ ఈ మేళాను కొనసాగిస్తున్నారు. కార్తీక పూర్ణిమ నాడు త్రిమూర్తుల కరుణ. భూమిపై అత్యంత ప్రకాశంగా ఉండే రోజు అని శాస్త్రాలు చెబుతున్నాయి.
ఇంతటితో కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.